మరి మా పాండుకి ఎట్టా ఉండాదో కాస్త చూసి చెప్పండి ఆచార్య గారు. పాండు బాబుకి ఈ సంవత్సరం ఏ రకంగా అనుకూలించట్లేదు. కన్న బిడ్డల్ని కళ్ళారా చూసుకునే భాగ్యం కూడా లేకుండా పోతుంది. కన్న బిడ్డల్ని కళ్ళారా చూసుకునే భాగ్యం కూడా లేకుండా పోతుంది. భాగ్యం కూడా లేకుండా పోతుంది. బిడ్డ పుట్టినా చూపించనంటుంది. ఆచార్య గారు, ఏంది మీరు చెప్పేది? అవును దుర్గమ్మ గారు, ఈ సంవత్సరం పాండు బాబుకి గడ్డు కాలమే. అందుకే కాబోలు ఈడు సారా దాగుడు షురూ చేసిండు. దానికి ఏం చేయాలా? ఈ సంవత్సరం వరకు ఇంటి నుంచి బయటికి వెళ్లకుండా చూసుకోండమ్మా. అంతకంటే మీకు వేరే మార్గం లేదు. ఇక మీ చిన్నబ్బాయి విషయానికి వస్తే ఆగండి 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 ఆగండి. వద్దు ఆచార్య గారు. ఏమ్మా? ఏముంటుందయ్యా ఆచారి, ఇద్దరు కొడుకుల జాతకం నీచాతి నీచంగా ఉంటుందని చెప్పావుగా. ఇంకా చిన్న కొడుకు గురించి ఏం వినాల్సి వస్తుందోనని ఆవిడ గారికి భయం పట్టుకుంది. ఆవిడ గారికి భయం పట్టుకుంది. ఆవిడ గారికి భయం పట్టుకుంది. ఆవిడ గారికి భయం పట్టుకుంది. ఏం దుర్గమ్మ గారు, నేను చెప్పింది నిజమే కదా? అయ్యా ఆచార్య గారు, మిగతా అందరి గురించి పక్కన పెట్టి మన గ్రామ దేవత, ఈ ఊరికి పెద్ద, ఇదిగో ఈ దుర్గమ్మ గారి గురించి చెప్పండి. ఈ దుర్గమ్మ గారి గురించి చెప్పండి. ఈ దుర్గమ్మ గారి గురించి చెప్పండి. దుర్గమ్మ గారి గురించి చెప్పండి.